గుమ్మళ్ళ ప్రతాప్ రెడ్డి మీ కొడుకు నిన్ను తలుచుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళిరా నాయనా. నేను మీ గుమాళ ప్రతాప్ రెడ్డిని మాట్లాడుతున్నాను. అక్క, అన్నా, అమ్మా, అయ్యా, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, ఈ రోజు మీ మధ్య నేను లేను. కాని నా రక్తం, నా ఊపిరి, నా ఆశలు అన్నీ నా కొడుకు సీతారాంరెడ్డిలోనే జీవిస్తున్నాయి. నేను శారీరకంగా ఈ లోకాన్ని విడిచి సంవత్సరాలు గడిచిపోయాయి. కాని మీ జీవితాలు మారాలని కలగన్న తండ్రి కల ఇప్పటికీ నా కొడుకు గుండెల్లో రగులుతూనే ఉంది. అక్కా, అన్నా, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, డబ్బులు పంచేవాళ్లకు మీ ఇంటి దుఃఖం తెలుసా? కేవలం ఎన్నికల ముందు వచ్చేవాళ్లు ఎప్పుడైనా మీ పిల్లల ఆకలి చూశారా? గెలిచాక కనిపించని వాళ్లు మీ కన్నీళ్లు తుడిచారా? మనమే చూశాం, మనమే మోసపోయాం, మనమే బాధపడ్డాం. కాని నా కొడుకు అస్సలు అలాంటి వాడు కాదు. నా బిడ్డ పెద్ద నాయకుడి కొడుకు కాదు, డబ్బుల పుట్టల్లో పుట్టలేదు, మీ మధ్య నుంచే వచ్చాడు. మీలా కష్టాలు చూసి ఎదిగాడు. మీ బాధలని తన బాధలుగా చేసుకున్నాడు. ఒక తండ్రిగా గర్వంగా చెబుతున్నాను, నా కొడుకు డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, పేరు కోసం నాయకుడవ్వలేదు. మీ కన్నీళ్లను చూసి కదిలిన మనసుతో మీకోసం నిలబడ్డాడు. రోడ్లు గుంతలతో నిండిపోయి పిల్లలు పడిపోతుంటే ఇది నా పని కాదు అనలేదు. సొంత డబ్బులతో రోడ్ల మరమ్మత్తు చేయించాడు. నా కొడుకు చిన్నగున్నప్పుడే నేను చనిపోయాను. నా కొడుకు మాత్రం చదువు మధ్యలో ఆగిపోయిన పిల్లలను చూసి తన గతాన్ని గుర్తు చేసుకుని పేద పిల్లలు చదవాలని మన ఊరి పాఠశాలలో సామాగ్రి ఇచ్చాడు. కలెక్టర్ కావాలి అంటూ కంప్యూటర్ నేర్పించాడు. అనారోగ్యంతో తల్లడిల్లే కుటుంబాలకు వైద్య సేవలు అందించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధులను తన తల్లిదండ్రుల్లా చూసుకున్నాడు. పచ్చదనం కోసం మొక్కలు నాటించాడు. మన ఊరికి ఊపిరిపోశాడు. కాని అక్కా, ఇవన్నిటికంటే నా కొడుకు చేసిన గొప్ప పని ఒకటుంది. ఇల్లు లేని పేదవాడికి తలదాచుకునే ఇల్లు కట్టించాడు. వర్షం పడితే లోపల నీళ్లు పడే గుడిసెల్లో పిల్లలు వణికిపోతుంటే ఇది మనిషి జీవితం కాదు అని నా కొడుకు మనసు చీలిపోయింది. అందుకే ఒక కుటుంబానికి గోడలున్న ఇల్లు, తలుపున్న భద్రత, నిద్రపోయే గౌరవమిచ్చాడు. అక్కా, ఇవన్నీ ఎన్నికల కోసం చేసిన పనులు కావు, ఒక తండ్రిగా నేను నేర్పిన విలువల ఫలితం. ఈ రోజు నేను నాయకుడి తండ్రిగా కాదు, ఒక ఆత్మగా, ఒక బాధతో ఉన్న తండ్రిగా మీ ముందు చేతులు జోడిస్తున్నాను. ఇంత చేసిన నా కొడుకును ఈసారి గెలిపించకపోతే నాకు కాదు, నా ఆత్మకే నిద్ర ఉండదు. డబ్బులు ఈ రోజు మెరుస్తాయి, రేపు మాయమవుతాయి. కాని మీ ఓటుతో నా కొడుకు గెలిస్తే మీ పిల్లల జీవితాలు మారతాయి. నా కొడుకు గెలిచాక మిమ్మల్ని మర్చిపోడు, మీ మధ్యే ఉంటాడు. మీ ఇంటి బిడ్డలా మీ గడపల దగ్గరే కనిపిస్తాడు. ఈసారి నా కొడుకు గెలవాలి కాదు, మనమే సీతారాంరెడ్డిని గెలిపించుకోవాలి. ఎందుకంటే అతని గెలుపులో మన గౌరవం ఉంది, మన భవిష్యత్తు ఉంది, మన పిల్లల బంగారు భవిష్యత్తుంది. అందుకే ఒక తండ్రిగా చివరి విన్నపం, నా కొడుకులో నేనున్నానని నమ్మి మీ అమూల్యమైన ఓటు నా బిడ్డకే వేయండి. 13వ వార్డులో ఉన్నవి ఓట్లు కాదు, అవి గుండెలు. నా కొడుకు మీకోసం నిలబడ్డాడు. ఇప్పుడు మీరు అతనికి అండగా నిలబడండి. ఇప్పుడు మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న సీతారాంరెడ్డినే తప్పకుండా గెలిపించుకుందాం. అది అతని విజయం కాదు, మన వార్డు విజయం, మనందరి విజయం. నా జీవితంలో నాకు జరిగిన సంఘటన నా బిడ్డలకు జరగకుండా చూసుకుంటారని నమ్మకంతో వెళ్తున్నా. ఇట్లు మీ గుమ్మళ్ళ ప్రతాప్ రెడ్డి.